నా పేరు రాజిరెడ్డి, ఉమ్, చెప్పాల రాజిరెడ్డి, పెదమాసనపల్లి, ఉమ్, తోట మండలం. ఎట్లా ఉందన్న ఈ ప్రభుత్వం? ఈ ప్రభుత్వం అంత ఆశాజనకంగా ఏం లేదు. ఉమ్, అంత ప్రజల దగ్గర అంత మద్దతు తీసుకున్నట్టు ఏం లేదు. ఉమ్, హామీలు మస్తుగా ఇచ్చారు, ఉమ్, కానీ ఆచరణకు దూరమైనవి అవన్నీ. ఉమ్, ఇప్పుడు రుణమాఫీ అంతా చేసినాం 21,000 కోట్లు అంటారు, అది అంటారు, ఇది అంటారు, కానీ ఉమ్, అది ఏదో అయినోనికి అయినాయి, కారణానికి గారే కాలే. ఉమ్, ఎవరికైనా అంటే ఇంటి ఒక్కరికి అయినాయి, ఉమ్, డబ్బులు ఉన్నది కాలే. ఉమ్, యూనో ఇకపోతే ఏమున్నది, హామీలు మత్తుగా ఇచ్చిండు. ఉమ్, ఈ వీళ్ళకు ముసలోళ్ళకు ఇంత ఇస్తా అన్నాడు, ఆడోళ్ళకి అంత ఇస్తా అన్నాడు. ఉమ్, వీళ్ళకు లేదు, వాళ్ళకు లేదు, ఎవరికి లేదు. ఉమ్, అంత గట్టిన ఇప్పుడు ఒకటో రైతు బంధు లేక పెట్టిండు. ఉమ్, ఇప్పుడు 3 మాటలు వేస్తా అంటుండు. ఉమ్, అది నువ్వు వదినా అవదామా అది తెలియదు. ఉమ్, యూనో ఇదైతే మొత్తం కేసీఆర్ చేసిన అభివృద్ధే కనపడుతుంది. ఉమ్, వీళ్ళు చేసింది అయితే ఎక్కడ నాకు కనపడతలేదు. ఉమ్, ఎందుకు కనపడతలేదు? ఎక్కడ మిషన్ కాకతీయ చెరువులు ఎక్కడెక్కడ చేసిండో ఉమ్, మిషన్ భగీరథ నీళ్ళే తాగుతారు. ఉమ్, వాళ్ళు తీసిన చెర్లలకు వచ్చిన కాలువలతో వచ్చిన నీళ్ళే నడుస్తున్నాయి. ఈ చెర్లలకు ఉమ్, గదే ఉండి లేనట్టు వచ్చిన నీళ్ళతోటే నడుస్తుంది మొత్తం. ఉమ్, కాళేశ్వరం మల్లన్న సాగర్ కానీ, ఈ కొండపోశమ్మ సాగర్ కానీ, ఉమ్, ఇక్కడ ఏదున్నా ఇవన్నీ మాకైతే అనుకూలంగా ఇవే. కేజీఆర్ చేసిన అభివృద్ధి తప్ప వీళ్ళు కాంగ్రెస్ వచ్చినాక 2.5 సంవత్సరాల ఏం కనబడతలేదు మాకు. ఏమంటే ఎందుకన్నా మేము కూడా అభివృద్ధి చేస్తున్నాం, 6 గ్యారెంటీలు ఇస్తున్నాం, ఎక్కడ లేవు, ఇంకా రైతు భరోసా చేస్తున్నాం. ఎక్కడ లేవు, ఏ గ్యారంటీ లేవు, ఎవరి దాకా చేరలేదు. అవన్నీ మాటల వరకే పరిమితం అవుతున్నాయి. అవి ఎవరికి అందుతున్నాయి, ఎవరికి అందలేదు. అది ఎక్కడ దానికి కరెక్ట్ నిరూపణలే లేదు. వాళ్ళు అంటున్నారు, మత్తగా చెప్పుకుంటారు, మేము ఇంత చేస్తున్నాం, అంత చేస్తున్నాం, బస్ ఫ్రీ అంటున్నాము, అది అంటున్నాం, ఇది అంటున్నాం, కానీ ఆ బస్ ఫ్రీ వాళ్ళు చెప్తారు. రోజు ఎవరైతే ఉన్నోళ్ళకే బస్ ఫ్రీ. అది లేనోనికి ఏం అవసరం, వాడు ఎందుకు పోతాడు, వానికి ఏం పని? ఇవాళ మేము రైతులే ఉన్నాం, మేము 6 నెలలకు ఒక రావడం, 3 నెలలకు ఒక రావడం, పోతాం బస్ ఎక్కి, మాకు ఏం పని? రోజు మళ్ళీ ఆ లక్షల నౌకరీ తీసుకుంటోళ్ళే రోజు పొద్దుగాల పోతారు, సిద్దిపేటకి వెళ్ళి హైదరాబాద్ పోతారు, హైదరాబాద్కి సిద్దిపేటకి వస్తారు, గజ్వేల్ పోతారు, బొంబాయి పోతారు, అంతా పోతారు వాళ్ళే. ఈ మామూలు ప్రజలకి ఏం మరగలే ఆ బస్ తోటి కూడా అంతా ఉట్టిదే. ఇది మీ దుబ్బాక కాన్స్టిట్యున్సీలో ఇంద్రమ్మ ఇల్లులు వచ్చినాయా? ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, నామమాత్రంగా వచ్చినాయి. అది 10 మంది 20 మంది దరఖాస్తు చేసుకుంటే 10 మందికి వచ్చినాయి. అవి నత్తనడగా నడుస్తున్నాయి. అవేం బాగా ఉరికేం నడుస్తలేవు మామూలుగా. ఇప్పుడు మీ సిద్దిపేట జిల్లా నుంచి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిపియండి, మంత్రి పదవి చేస్తా అని చెప్పి. అది కాదు అసలు. అది ఈ సిద్దిపేట జిల్లాలో ఈ రేవంత్ రెడ్డి బతుకున్న రోజులు ఉన్నా కానీ సిద్దిపేటలో మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవడు. అది మాత్రం రాసి పెట్టుకోమని చెప్పు. అంత మంచి పనులు చేసిండా? అంత మంచి పని ఏంది? ఆయన చేసిన పనులే ఉంటాయి. కేసీఆర్ చేసినాయి, ఆయన చేసినాయి, ఇక అవే పనులు. మళ్ళీ అప్పుడు చేసినాయి మాకు ఇంత ముత్యం రెడ్డి చేసిన పనులు. ఇక ఇప్పుడు వచ్చినాక వీళ్ళు చేసింది ఏమంటే ఏం లేదు పనులు. తెలంగాణ రాకముందు ఈ సిద్దిపేట కానీ సిరిసిల్ల కానీ ఎట్లా ఉండదు? అద్మానంగా ఉండే రోడ్డు నడవరాకపోవు, చెర్లు యాడికాడికి ఎండిపోయినాయి, కరెంటు లేదు, సబ్ స్టేషన్ లేవు, ఏది లేదు. అంతా నామమాత్రంగా ఉన్నట్టు లేనట్టు తిన్నారు. ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నుంచే ఈ 2014 నుంచి అంతా ఆ రాజశేఖర రెడ్డి 2-3 సంవత్సరాలు చేసిన ప్రభుత్వం, వీళ్ళు 10 సంవత్సరాలు. ఈ 13 సంవత్సరాలలో అంతో రైతులు పొద్దుంత మాపిత తింటారు, ఇంత భార్య పిల్లలు చదువుకుంటారు, ఇంత పొరగాలను ఇంత చదివించుకుంటారు. వీళ్ళు వచ్చినాక ఆ పొరగాళ్ళకి ఇచ్చిన ఫీజులకు పైసలు లేవు, ఈ కాలేజీలలో సరి అయిన తిండి లేదు, మన్ను లేదు, మశానం లేదు, ఎవ్వి సక్క లేవు. అంత గట్టి నడుస్తుంది. ఇప్పుడు ఈ తెలంగాణ తేకపోతే సిద్దిపేట పరిస్థితి ఎట్లుండే? చాలా దారుణం ఉండే, చాలా దారుణం. ఏం చేసుకున్నా అంత కూలి చేసి బతికిన వాళ్ళైనా. ఇది అంత వ్యవసాయం మీద ఆధారపడితే ఏదో పండినోడికి పండింది, తిన్నోడు తిన్నాడు, తిననోడు తినలే, అంత అద్మానంగా తయారైపోయింది. ఇప్పుడు తెలంగాణ బాగుపడాలంటే, బంగారు తెలంగాణ కావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే అవుతుందా, లేకుంటే బీఆర్ఎస్ పార్టీతోనే అవుతుందా? మళ్ళీ అనుకుంటే ఇప్పుడు ఆరోగ్యంగా కేసీఆర్ మంచిగా లేడు, కానీ అది అయితే కేసీఆర్ తోటే మళ్ళీ అన్ని విధాలా మంచిగా కావాలి. ఈ కాంగ్రెస్ పార్టీలో కాదు. ఎందుకంటే వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకునే పార్టీ కాదు అది. వాళ్ళకు అధిష్టానం ఉంటుంది, వాళ్ళకు కథ ఉంటుంది, కార్యక్రమం ఉంటుంది. వీళ్ళంతా ముందు పోయి అంత రేంజ్ మీద పనిచేసే అంత నమ్మకమే మానబడతలేదు మాకు. అభివృద్ధి అంటే కేసీఆర్ గవర్నమెంట్లోనే అయింది. అది ఇవ్వాలి చెప్పని అది ప్రజలకు తెలియదా? ఇప్పుడు నువ్వు రేపు పండు ముసలోడి అడిగితే చెప్తాడు. ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, ఎంత పెంచిండు ఉన్నది, కేసీఆర్ వచ్చినాడు ఎంత పెంచిండు, ఫస్ట్ ఎంత పెంచిండు, సెకండ్ ఎంత పెంచిండు, మళ్ళీ ఇప్పుడు వచ్చినాక అయినా నెలకు అంటే మీరు ఈ నెల తెచ్చుకోకూరి, మళ్ళీ నెల తెచ్చుకుంటే మీకు 6,000 4,000.
ఆ 4,000 పోయినాయి, 6,000 పోయినాయి, ఊరికి పోయి రుణమాఫీ తెచ్చుకోమన్నాడు. ఆ 2 లక్షలు తెచ్చుకుంటే అది ఆన్యమన్నాయి. కాలేదా అన్న రుణమాఫీ? కాలే, అందరు కాలే. ఎంత అయిందంటే దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక 60% కావచ్చు, 40% కాల. ఖచ్చితంగా కాలే. వాళ్ళు ఎక్కడికైనా ఏ జిల్లాకైనా పోని, ఏ మండలకైనా పోని, ఏ ఊరికైనా పోయి ఒక ఊర్లో మొత్తం 100% అయిందంటే నేను కూడా ఇక్కడ ఒక 10 కావస్తాము. ఆ కాంగ్రెస్ ఆఫీస్ ముంగట కానీ వాళ్ళు ఎక్కడ రాయమంటాక రాత పక్క ఏ ఊళ్ళో అయిందని వాళ్ళు నిరూపణ చేస్తే వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏ పార్టీ గెలవబోతుంది? 100% మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. 99% వస్తుంది పక్క పక్క. నిన్న మొన్న అసెంబ్లీలో అంటుండగా మళ్ళీ 2029లో మీరు అట్లనే మత్తు కొట్టుకుంటారు జబ్బాలు. కొట్టుకుంటే ఈయన రేవంత్ రెడ్డి సొంతమా ఏమన్నా? ప్రజలది అది. రేవంత్ రెడ్డి కొట్టుకుంటే గెలుస్తాడా? ప్రజలకి ఇప్పుడు ప్రజలలో దగ్గర దగ్గర ఒక 50% వ్యతిరేకం కంపల్సరీ ఉన్నది. ఏ ఊరికైనా కంపల్సరీ ఉన్నది. నేను ఇంతకుముందు కూడా కాంగ్రెస్కే ప్రచారం చేసిన, కాంగ్రెస్కే అన్ని విధాలా చేసిన. వీళ్ళకి గర్వం బాగున్నది, వీళ్ళకి గర్వం దించాలి. రేవంత్ రెడ్డి అయితే బాగా చేస్తాడు. కాంగ్రెస్ కార్యకర్తనే నువ్వు? కాంగ్రెస్ కార్యకర్తనే నేను. నేను కాంగ్రెస్ కార్యకర్తనే. ఇక్కడ ఈ ఊళ్ళో ఈ శ్రీనివాసరెడ్డి ఇన్ఛార్జి. ఇప్పుడు మా ఊళ్ళో ఒక మండలకు 2 కమిటీలు పెట్టిరు. ఇంత నేను సీనియర్ అని ఉన్నా కానీ వాళ్ళు ఏం చేస్తుర్రు లేదు అన్న. అంత వస్తుంది, అది అంత గ్యాస్ ఏం లేదు. కాంగ్రెస్ అంటే గ్యాసా? గ్యాసే. ఫ్రీ గ్యాస్ ఇస్తా అన్నారు. ఫ్రీ గ్యాస్ లేదు, మన గ్యాస్ లేదు. అందులో రూపాయికి ఒక చారణ మంది పడుతున్నాయి ఆ పైసలు. బారణ మంది రూపాయికి పడ్డట్టు గిట్ట అంటే దాని కూడా పక్కనే నేను ఏడంటాడు బహిరంగంగా. క్షమాపణ చెప్తాను రెడీ, ముక్కు రాస్తానికి పడి ఏదానికంటే రారి పడ్డట్టు ప్రూఫ్ చేస్తే ఇలాంటి చేసినా సరే, ఎమ్మెల్యేలు చేసినా సరే, ఎంపీలు చేసినా సరే, ఎవరు చేసినా సరే అధికారులు 100% గ్యాస్ పైసలు పడుతున్నాయి అని ఎక్కడైనా ప్రూఫ్ చేస్తే. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డికి ఏం చెప్తారన్న? రేవంత్ రెడ్డి ఏం లేదు, ఇప్పటికైనా ఆయన మనసు మార్చుకొని పేద ప్రజలు, ముసలోళ్ళు కానీ, చదువుకునే పిల్లలు కానీ, ఎవరైనా ఏదైతే కష్టాలు ఉంటారో వాళ్ళని లేపాలి. నువ్వు బడబడ కాంట్రాక్టర్లు కాదు, బడబడ కమిషన్లు ఇచ్చే పనులు కాదు. మీరు చేసే పనులు ఏం చేయాలి? ప్రజలకు అనుకూలమైన పనులు చేయాలి బాగా. ఒక ఊళ్ళే చాలా దరిద్రానికి దిగువని ఉన్నారంటే వాళ్ళని పసిగట్టాలి, వాళ్ళకి మంచిగా అభివృద్ధి అయ్యేటట్టు పనులు చేయాలి. ఇప్పుడు పోరగాళ్ళు కొంతమంది చదివే మానేస్తుర్రు. ఎందుకన్నా నేను నెల్లమల్ల అడవి నుంచి వచ్చిన, నాకన్నా రైతన్న ఎవరు ఉన్నారు, నాకు అన్నీ తెలుసు, నేను ప్రజల మనిషి అని చెప్పేసి అంటుండు. వాస్తవమే, నువ్వు నల్లమల నుంచి రావచ్చు, ఎక్కడైనా రావచ్చు, నువ్వు రైతు బిడ్డవే కావచ్చు, కాదని మేము అంటలేము. కానీ నీ దగ్గర రైతుల కష్టాలు నీ దగ్గర తీసుకుపోయేటోళ్ళు వాళ్ళని ఉన్నారా? ఇవాళ రెవెన్యూ మంత్రి ఉన్నాడు, నీ పొంగులే శ్రీనివాసరెడ్డి తీసుకుపోతుండా, ఇప్పుడు వ్యవసాయ తుమ్మల నాగేశ్వరరావు తీసుకుపోతుండా, ఏం లేదు, అంతా నామాత్రంగా చెప్తున్నారు. ఖచ్చితంగా రైతుల మీద పోకర్సు పెట్టి రైతులకు ఏం కష్టాలు ఉన్నాయి, ఏం నష్టాలు ఉన్నాయని వాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్గా తీస్తలేరు. విన్నావా? ఇది చేస్తాడు, అది చేస్తాడు, ఈ ఫిరి అన్నాడు, అది ఫిరి అన్నాడు. ఇప్పుడు వీళ్ళకు పరంపగులకు వాళ్ళకు పూర్తి హక్కులు ఇస్తాడు, ఇవి అన్నాడు, అవి అన్నాడు. ఇప్పుడు ధరను పోయి భూమి మారుతున్నాడు, భూమి మారితే కూడా భూమి పట్టుకుని ఆనే దెక్కుతుంది. ఆడ ఒక్క పని లేదు, పాడు లేదు, మన లేదు, మహిళ లేదు, ఒక్క పైలు కూడా కాదు. ఏందో మళ్ళీ వాళ్ళ నుంచి దేవాలయ వీరి నుంచి చదివా, వాడు 20 ఏళ్ళ నుంచి సదాబాయినామా చేసి వాడు ముసలివాడు చచ్చిపోయి మళ్ళీ వయసు మీద పట్టాయి. వీడు ఇట కొట్టుకోవటే, వాడు అటే కొట్టుకోవటే, నడమ తాకులాట పెట్టి వీళ్ళు బాగోతం చూడబట్టి ఎక్కడ నడుస్తుంది? న్యాయం అనేదే లేదు. ఈ గవర్నమెంట్ వచ్చినా లేదు, ఆ గవర్నమెంట్ ఎవడైతే కష్టపడుతుందో వాడిని దోసుకుంటారు ప్రతి ఒక్కరు. బిజినెస్ దారు కానీ, గవర్నమెంట్ కానీ, ఎవరు కానీ రెక్క ఒడిచి ఎవడైతే కష్టం చేస్తుండో ఆ రైతుకి ఏం మిగులుతలేదు. నేను 24 గంటలు ఇన్నే ఉంటా, అన్ని తీరుల ఇబ్బందులు ఉంటాయి. మాకు కోతులు ఉంటాయి, పందులు ఉంటాయి, అన్ని తీరులు ఉంటాయి. సమస్యలు ఎట్లా ఉందన్న? కరెంటు సమస్యలు ఇప్పుడు 13 నుంచి 14 గంటలు అయితే కిందికే వస్తుంది. 24 గంటలు అన్న బొబ్బ అంతుంది. అది కూడా ఎందుకన్నా 24 గంటలు కరెంట్ ఇస్తున్నా, మనకన్నా ఈ రాష్ట్రం కన్నా వాడుతున్న కరెంట్. ఏ సబ్ స్టాండ్ కాడికి పోదాం, ఏ లాక్ బుక్ కానీ ఎక్కడ కానీ వాళ్ళు ఎప్పుడు కరెంట్ ఇస్తుర్రు, ఎప్పుడేం చేస్తున్నారు, ప్రతి ఒక్క సబ్ స్టేషన్ పోయి చూపెట్టి మనం ఎంతసేపు కరెంట్ ఇస్తుర్రు, ఏ టైంకి ఇస్తుర్రు, ఏ టైం పని చేస్తుర్రు అవన్నీ చెక్ చేసుకోమని వాళ్ళనే తెలుస్తుంది. కరెంట్ ఎంత వస్తుంది అనేది వాళ్ళకే తెలుస్తుంది. మేము చెప్పిన తెలంగాణ రాకముందు కరెంట్ ఉండేది. తెలంగాణకు రాకముందుకు 20 గంటలు పక్కా ఇచ్చారు వాళ్ళు కరెంటు. తెలంగాణ రాకముందు 7 గంటలు, 8 గంటలు. తెలంగాణ వచ్చినాక 18 గంటలు, 20 గంటలు. ఇప్పుడు 11, 12, 13 అయితే 14, అంతకంటే ఎక్కువ లేదు.
అది కూడా మధ్యలో మధ్యలో బాగా పోతుంది. పోయినా ఏదో కిందకో మీదకో నెట్టుకొస్తున్నాం మేము, ఇక రైతులం అంటే ఇక గట్టిగా ఉంటుంది. ఈ ఉపాధి కూడా పెద్దగా ఏం లేదు, అంత మామూలుగానే ఉంది. రైతులకి సమస్యలు కానీ రైతు పైన ఏమైనా ఉండాలంటే ప్రేమ గిట్ల కానీ ఏమైనా సమస్యలు పైన అవగాహన ఉన్నారంటే ఏ మంత్రికి ఉన్నది? ఏం లేదు, రైతులకు పక్కా ఇప్పుడు ఫసల్ బీమా అనేది తెచ్చారు. ప్రతి ఒక్క పంటకు ఫసల్ బీమా ఇన్సూరెన్స్ ఖచ్చితంగా అమలు చేయాలి దాన్ని. విన్నావా? ఇదివరకు ఈ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు 2.5 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. ఏ ఒక్కనాడు కూడా ఫసల్ బీమా పైసలు కట్టేది లేదు, ఎవరికి బీమా వచ్చేది లేదు. నష్టమైతే ఒక నీడు మొత్తం అన్ని రాళ్ళు వాన కొట్టి మొత్తం నీడు జర లేటుగా కొట్టి మాకు రాళ్ళు ఫస్ట్ కొట్టిన వాళ్ళకి అన్నో 10,000 ఇచ్చినాము అన్నారు, ఇచ్చిరా తీరలేదా భగవంతుడు తెలుసు. మాకైతే పైసలు రాలే. మాది మొత్తం ఈ 5 ఎకరాల పొలం పొట్టు రాలిపోయింది. నాది 5 ఎకరాలు, మా తమ్ముది 5 ఎకరాలు, ఇది అంతా రాలిపోయింది. మేము కూడా ఏవో ఒక అప్లికేషన్ పెట్టినాం, అది చేసినాం, వచ్చిర్రు రాసిర్రు చేసారు కానీ రూపాయి రాలే. అదే ఫసల్ బీమా అటువంటి ఏదైనా ఉంటే ఖచ్చితంగా మాకు డబ్బులు వస్తుండే, కొంత లాభం జరుగుతుండే. ఇప్పుడు అది లేదు, ఇది లేదు, ఏది లేదు. ఇప్పుడు ఈ బీమా లేదు, ఆ బీమా లేదు. ఇప్పుడు రైతు బీమా కూడా కట్టిరో కట్టలేదు లేదు. మళ్ళీ ఇంకా ఏదో ముసలికి చచ్చిపోతే బీమా ఇస్తామని మొన్న అంటారు కానీ ఇదే కది లేదు, అదేమి ఇస్తారు. ఈ 6 గ్యారెంటీలు వస్తున్నాయి? 6 గ్యారెంటీలు వస్తాయి, 7 వస్తున్నాయి. ఒక బస్సుది మాత్రం పక్కా నడుస్తుంది, ఏది లేదు. పక్కా అంటే ఆడవాళ్ళు అదే నేను చెప్పినలే, వాళ్ళే రోజు కైకిలో కూలే చేసుకునేటోళ్ళు, ఇంత నౌకరీ చేసుకునేటోళ్ళు గాలే పోతారు బస్సులో. ఈ మా పల్లెల్లో ఎందుకు పోతారు? వాళ్ళకి ఏం పని? వాళ్ళకి అంత పనులు ఏముంటాయి? వీళ్ళు అక్క దగ్గరికి పోదు, ఆ చెల్లె దగ్గరికి పోదు, అంత ఉత్తముచ్చట. ఇక అంతా ఇవాళ రేపు అంతా మొబైల్ అయిపోయింది. ఫోన్ పట్టుకొని 2 రోజులు 3 రోజులకు అక్కకు చెల్లె ఫోన్ చేస్తుంది, చెల్లెకి అక్క ఫోన్ చేస్తుంది. అక్క తిరుమలకు పోదు, చెల్లె ఎల్లమ్మ గుడికి పోదు, మరణ గుడికి పోదు, అన్ని ఉత్త పోకని ముచ్చట్లు అవన్నీ.